దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్నతమైన సందేశాన్ని వినబోతున్నాము. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 7వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చదువుకుందాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చునదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మాణిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మాణికల యవలను అమ్మబడును అని చెప్పాడు. గమనించాలి, ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో షోమ్రోన్లో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఎలా ఈ కరువు వచ్చిందంటే, సిరియా రాజు బెన్హదదు అనేటువంటి ఆయన యెరూషలేము మీదకి ముట్టడిగా వచ్చి, షోమ్రోను మీదకి ముట్టడిగా వచ్చి దాన్ని ముట్టడించాడు. ఆ రోజున రాజులు ఏం చేస్తారంటే, శత్రువులను జయించాలంటే చుట్టూ ముట్టడేస్తారు. మధ్యలో పట్టణం ఉంటుంది, సైన్యాలు చుట్టూ ముట్టడేస్తారు. ఇక వాళ్ళు బయటికి రాకుండా పకడ్బందీ చేస్తారు. వాళ్ళు మేము లొంగిపోయామయ్యా అని అంటే అప్పుడు దాన్ని లొంగ తీసుకుంటారు. ఆనాడు రాజ్యాలు అలా ఉండేవి. కనుక షోమ్రోను దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ఉండేటువంటి దేశం అది. షోమ్రోను ప్రజల్ని బెన్హదదు అనేటువంటి రాజు, సిరియా రాజు ముట్టడి వేశాడు. ఆ ముట్టడి ఎంత పకడ్బందీగా వేశాడంటే, షోమ్రోన్లో కనీసం ఆహారం లేకుండా భయంకరమైన కరువు వచ్చేంతగా ముట్టడి వేశాడు. మరి ఎంతకాలము వాళ్ళు ఆ ప్రాకారం చుట్టూ ఉన్నారో తెలియదు, కానీ షోమ్రోన్లో ఆహారం లేదు. ఎంత భయంకరమైన స్థితి అంటే, ఒక స్త్రీ మరో స్త్రీతో ఇద్దరు మాట్లాడుకొని, అమ్మా ఆకలి అవుతుంది కదా, ఈరోజు నీ బిడ్డను చంపుకొని తిందాం, రేపు నా బిడ్డను చంపుకొని తిందాం అని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. చూడండి ఎంత భయంకరమో. గర్భమును పుట్టిన బిడ్డని తల్లి మరువదని ప్రభువు చెప్తే, ప్రేమ చూపిస్తున్నాడు ప్రభువు చెప్తే, ఆ తల్లే తన బిడ్డని చంపుకొని తిందామంటుంది. చదువుకుందాం అన్నమాట. 6వ అధ్యాయము 2వ రాజుల 6వ అధ్యాయము 28వ వచనం. 28. నీ విచారమునకు కారణం ఏమని అడుగగా, అది అంటే ఆ స్త్రీ, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. చూసారా, ఈరోజు నా బిడ్డను కోసుకొని తిందాం, మనం వండుకొని తిందాము, రేపు నీ బిడ్డని వండుకొని తిందామని ఒప్పందం చేసుకొని ఒక స్త్రీ ఆ బిడ్డను ఇచ్చేసింది. వండుకొని తినేశారు ఆకలి తట్టుకోలేక. కరువు చూడండి, అంత కరువు. మరుసటి రోజు మరలా ఒప్పంద ప్రకారంగా ఆ బిడ్డను వండుకోవాలి కదా, ఆ బిడ్డను దాచిపెట్టింది. ఈ విషయం తీసుకొని రాజుతో చెబితే, రాజు బట్టలు దించుకొని బూడిద పోసుకొని ఏడ్చాడు. అంటే రాజుగా ఉన్న సమయంలో నా రాజ్యం ఇంత కరువు వచ్చిందని చెప్పి రాజు ఏమి చెప్పలేక వాళ్ళకి ఏం న్యాయం తీర్చాలి? అమ్మ వాళ్ళ బిడ్డను వండుకున్నావు కదా, ఈరోజు నీ బిడ్డని అని చెప్పాలి. రాజు చెప్పలేడు కదా. కిందకి రండి. 30వ వచనం. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రమును చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా, చూసారా, వస్త్రాలు చింపుకొని నడిచిపోతున్నాడు. ఏంటి ప్రభువా ఈ స్థితి అని. అంత ఘోరమైన కరువు వచ్చింది షోమ్రోన్లో. ఈ కరువులో ఇంతగా బాధపడుతుంటే దేవుడు తన బిడ్డల్ని విడిచిపెట్టాడండి. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఇలాంటి శోధన, ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే నమ్మకం ఉంచాలి దేవుని పైన, అంతే. దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. చూశాడు, ముట్టడి వేశారు. లోపల షోమ్రోను ప్రజలు, దేవుని బిడ్డలంతా బాధపడుతున్నారు. చుట్టేమో సిరియన్లు ఉన్నారు. ఈ బాధని దేవుడు గమనించాడు. ఆనాడు ప్రవక్త ఎవరంటే ఎలీషా. ఎలీషా గారితో
దేవుడు మాట్లాడాడు. ఏమని చదవండి, 7వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చిందేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మాణిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మాణికల యవలులు అమ్మబడును అని ప్రవచించాడు ఎలీషా ప్రవక్త. ఎలా ఉంది పరిస్థితి? భయంకరమైన కరువు, బిడ్డలను చంపుకొని తినే కరువు. ఆ కరువులో రాజుగారికి ఏం అర్థం కాక, ఏమీ చేయలేక రాజుగారే మరి బట్టలు చించుకొని గోనెపెట్ట కట్టుకొని ఏడుస్తూ ప్రాకారం మీద తిరిగినటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుడు ఎలీషా ద్వారా రాజుతో మాట్లాడాడు. రాజా, రేపు ఈ టయానికల్లా 1 రూపాయికి 2 మాణికల యవలాల పిండియు, 1 రూపాయికి 1 మాణిక సన్నని పిండియు అమ్మబడుద్ది అని చెప్పంటే, రూపాయికే ఆ మాణికడు పిండి వచ్చుదయ్యా, 2 మాణికల యవలాల పిండి వచ్చుద్ది అని రాజుగారికి ప్రవక్త ప్రవచిస్తే, ఆ కింద ఉన్నటువంటి రాజుగారి సంరక్షకుడు ఆయన 2వ వచనం. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునిండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేయగా. సరా, దైవజనుడి మాట చెప్తే నమ్మలా. రాజుగారి యొక్క పరిచారాలు అయితే, రాజుగారి యొక్క కుడి భుజంగా ఉండే వ్యక్తి ఆయన అధిపతి, రాజుగారు అతని మీద ఆనుకున్నాడని రాయబడింది. అంత అధిపతి ఏమన్నాడంటే, ఏంటయ్యా నువ్వు చెప్పేది, నువ్వు ప్రవక్త అయితే కావచ్చేమో, ఆకాశపు తూములు తెరిచినా కూడా, కిటికీలు తెరిచినా అది జరగదు. ఇంత కరువులో అలాంటి 1 రూపాయికి 2 మాణికలు ఎవరో పిండి, మానేడు పిండి, సన్నని పిండి దొరుకుద్దా? ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమన్నుందా? గమనించండి, నరులకైతే అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుని యొక్క నామాన్ని స్మరించే నువ్వు నేను దేవుడు ఏం చెప్పినా ఖచ్చితంగా నమ్మాలి. విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు విశ్వాసం మాత్రం ఉంచుము, సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు. దేవుని యొక్క బిడలుగా మనకిచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బలహీనత వచ్చినా దేవుని మాట పైన నమ్మకం ఉంచాలి. నిన్ను విడువను ఎడబని చెప్పాడు కదా దేవుడు. మరి మనం విడువబడుతున్నామంటే కారణం ఏంటి? నమ్మని కారణం చేత దేవుడి పైన ఆధారపడాలి. అది ఏమైనా కావచ్చు, నీకు అసాధ్యమే, నీ వల్ల కాదు అది కార్యము, నువ్వు చేయలేవు దాన్ని, నీ చేత కదా కార్యము, అది ఎంత బలంగా రావచ్చు నీ పైకి, అయినా సరే నువ్వు విశ్వాసం మాత్రం ఉంచావంటే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచి దేవుడు నా మధ్య ఉన్నాడు, నాకు చేస్తాడని నువ్వు నమ్మవలసిన వ్యక్తివై ఉన్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా రాజుగారు ఈ మాట చెప్తే, రాజుగారికి ఎలీషా ఈ మాట చెప్తే అధిపతి అన్నాడు, ఆకాశపు దేవుడే నువ్వు చెప్పడం కాదయ్యా, దేవుడే ఆకాశపు కిటికీలు విప్పినా కూడా ఇటువంటి కార్యం జరగదు అని చెప్పాడు ఎలీషాతో. అప్పుడు ఎలీషా అన్నాడు, నా 2వ వచనం చివరి లైను, నీవు కనులార దాన్ని చూసిదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను. అధిపతితో ఎలీషా చెప్పాడు, అయ్యా నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు చూస్తావు కార్యాన్ని, కానీ నువ్వు తినవు ఆ పిండిని, నువ్వు నమ్మలేదు కాబట్టి. గమనించండి, దేవుని వాగ్దానం నువ్వు నమ్మకపోతే, దేవుని యొక్క దీవెనను నమ్మకపోతే, దేవుని కృపను నమ్మకపోతే నువ్వు చూస్తుంటావు తప్ప నువ్వు అనుభవించలేవు. నువ్వు దేవుని కార్యాలు పక్కన చూస్తావు తప్ప నీ జీవితం అనుభవించాలని నువ్వు నమ్మాలి. అదే ఏం నమ్మాలి? అసాధ్యమైన కార్యాన్ని నమ్మాలి. ఇది అసాధ్యం, నాకు నా వల్ల కాదు అంటే ఆయన నీ భారము యెహోవా మీద మోపము, అంతే. ఆయన పైన వేసి నువ్వు ప్రశాంతంగా. చెప్పాను చాలాసార్లు, నాకు ఎన్నో భారాలు ఉంటాయి, నాకు చాలా భారాలు ఉన్నాయి నా యొక్క జీవిత విధానంలో. నా భారం అంతా ఆయన పైన వేస్తాను. ఆయనకు అప్పగా, అయ్యా నువ్వు భారం ఇవ్వను కదా, నీ మీద వేస్తున్నా, ఏం చేస్తావు నీ ఇష్టం ప్రభా, ప్రశాంతంగా నిద్రపోతాను. ఇంకా ఆలోచన చేయను, నేను భారం వేసేస్తాను. నేనేం చేయగలను? నేను చేయలేను కదా, ఆయన సమస్యలు చేయగలడు కదా, ఆ భారం ఆయన పైన వేస్తాను, నేను ప్రశాంతంగా నిద్రపోతాను. అయితే దేవుడు అసాధ్యమైన కార్యాలు నా జీవితంలో ఎన్నో జరిగించాడు. అసాధ్యమైన కార్యాలు దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లా. వినబడవు కాదు, వినబడతాయి, మనకు వినబడట్లా, మన కంటికి కనబడట్లా.
ఆయన అంత గొప్ప దేవుడు మనం గ్రహించలేకపోతున్నాం. కనుక ఈ వ్యక్తి కూడా అలాగే అన్నాడు. ఎలీషా చెప్పాడు, నీవు దాన్ని చూస్తావు కానీ ఆ యొక్క పిండి నువ్వు తినవు, నీ ఆకలి తీర్చుకోవని చెప్పాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఊరి వెలుపల గవిడి దగ్గర కుష్టివ్యాధి గలవారు 4 ఉన్నారు. కుష్టివ్యాధి గలవారు వాళ్ళు ఊళ్ళోకి రాకూడదు. ఆ దినాల్లో ఆ యూదుల చట్ట ప్రకారంగా కుష్టివ్యాధి గలవారు శపితమైన జనులు కాబట్టి వాళ్ళు జనంలోకి రాకూడదు, వాళ్ళు నిషేధించబడిన వారు. వారు ఊరి వెలుపల గవిడిలో కూర్చొని ఉన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళకి ఆహారం లేదు, ఊరి గవిట్లో ఉన్నవాడికి ఆహారం ఎట్టొచ్చింది? వాళ్ళకి ఏం అర్థం కాల. అప్పుడు వాళ్ళు ఆలోచన చేసి, అబ్బాయి మనం పని చేద్దాంరా, ఏంటంటే మనకి ఇప్పుడు ఊర్లో ఆహారం లేదు, ఊర్లోకి పోతే మనం పోయి అడుక్కున్నామన్నా ఊర్లో ఆహారం లేదు, లేక వాళ్ళు మనం పోకూడదు కూడా. సరే ఇక్కడ ఉంటే ఆహారంలో చచ్చిపోతాం. మనము సిరియన్లు చుట్టూ వాళ్ళు ముట్టడి వేశారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అయ్యా మేము కుష్టివ్యాధి గలవారం, మా వాళ్ళు లోపలికి రాకూడదు, మమ్మల్ని వెళ్ళేసారు, మేము ఇక్కడ ఉండాలి, కాబట్టి మాకు ఆహారం లేదయ్యా, ఏదైనా కొంచెం పెట్టండి, వెళ్దాం. వాళ్ళు పెడితేనేమో తిని బతుకుతాం, లేకపోతే చంపేసి చనిపోతాం, ఇక్కడ ఉన్నా చనిపోతాం, అక్కడేం చనిపోతాం అని చెప్పి నిర్ణయం చేసుకొని వెళ్ళారు ఈ 4. వెళ్ళేసరికి అంటే చుట్టూ వాళ్ళు ముట్టడి వేశారు. లోపల సిరియన్లు ఆ ముట్టడికి ఈ షోమ్రోన్ ప్రజలంతా లోపల ప్రాకారం లోపల ఉన్నారు, వీళ్ళు బయట ఉన్నారు. ఎవరు? ఈ కుష్టివ్యాధి గలవారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడుగుదామని వెళ్తే అక్కడ చూస్తే ఒక్కరు కూడా గుడారాలు లేరండి. ఎవరు? సిరియన్లు. వీళ్ళ మీదకి దండుగా వచ్చిన వాళ్ళు చుట్టూ దండు కాపేస్తూ ఉంటే వాళ్ళు ఒక్కరు లేరు. వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఎవరు మన మీద వాళ్ళని అడుక్కుందామని వచ్చాం, వీళ్ళు ఎవరు లేరని చూస్తే గుడారాలు విడిచిపెట్టి చుట్టూ గుడారాలు వేసుకొని ఉన్నారు. ఎన్ని రోజులు ఉన్నారు వాళ్ళు? వీళ్ళకి ఆహారం దొరకకుండా బిడ్డలను చంపుకొని తినేంత స్థితి వచ్చేంత వరకు ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కూడా బ్రతకలేక చనిపోతామని చెప్పని అక్కడికి వెళ్తే అక్కడ ఎవ్వరు లేరు. చూస్తే వీళ్ళకి ఆశ్చర్యం, అసలు ఇదేంటారు బాబు, మన మీద వాళ్ళు నడుకుందామనేసి ఎవరు లేరని చూస్తే లోపల గుడారాల్లో చాలా పిండి ఉంది, చాలా వస్తువులు ఉన్నాయి, చాలా తినుబండాలు ఉన్నాయి, మంగారం ఉంది. ఇవన్నీ తెచ్చి ముందు కాస్త దాచుకున్నారు వీళ్ళు. ఎవరు? ఈ కుష్టివ్యాధి 4 కొంత దాచుకున్నారు. మళ్ళా పోయారు, మళ్ళీ తెచ్చుకున్నారు. 3సారి వెళ్ళే ముందుగా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వరే మన ప్రజలంతా లోపల ఆహారం చచ్చిపోతున్నారా, మనమేమి ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం, కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకి సమాచారం ఇద్దాం చల్లగా. అయ్యా దేవుడు గొప్ప కార్యం చేశాడు, వాళ్ళు ఎవరు లేరయ్యా, బయట చాలా ఆహారం ఉంది, గుడారాల్లో చాలా పిండి ఉంది, రమ్మని చెప్దామని చెప్పని వెళ్ళారు. చదువుకుందాం అన్నమాట. 4వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం. వాళ్ళు కుష్టివ్యాధి వారు పట్టణంలోనికి పోవద్దు అనుకుంటేమా, పట్టణమందు క్షామం ఉన్నందున అతడు చనిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము, రండి, వారు మనలను బ్రతికనిచ్చినలా బ్రతుకుదము, మనలను చంపిన చత్తము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునద్దకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి. అది సంగతి. వీళ్ళు వచ్చారు చూద్దామని పోతే అక్కడ ఎవరు కనపడాలా? చదవమ్మా. యెహోవా వాళ్ళు ఎందుకు కనపడకుండా పోయారంటే, ఎందుకు వాళ్ళు లేరంటే అక్కడ కార్యం యెహోవా చూడండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప జనసమూహపు ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకు ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజుకును ఐగుప్తుల రాజులకును భత్యమిచ్చునని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములలోనైనను గాడిదల్లోనైనను దండుపేటలో ఉన్న వాటినైనను ఏమీ తీసుకొనక తమ ప్రాణమును రక్షించుకుంటూ చాలని అనుకుని సంధ్య చీకటి ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయిండిరి. వీళ్ళు అనుకున్నారు, దేవుడు ఏం చేశాడంటే గుర్రముల రథముల చప్పుడు వినపడింది వాళ్ళకి. రాత్రి వేళ గుర్రాల రథాల చప్పుడు వినపడింది. వీళ్ళు వచ్చారా? వీళ్ళు తిండి లేక లోపల అలమటిస్తుంది. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు దేవుని ప్రజలు తిండి లేక లోపల ఇబ్బంది పడతా ఉంటే
దేవుడు చర్య తీసుకున్నాడు. ఏం చేశాడు? గుర్రములు రథములు గొప్పగా వస్తున్నట్టుగా ఆ చప్పుడు వినబడింది వాళ్ళ చెవులకి. వీళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి వీళ్ళు ఐగుప్తీయుల్ని తర్వాత హిత్తీయులను ఐగుప్తీయులకు బత్తెమిచ్చి, అంటే వాళ్ళకి బత్తెమిచ్చి అంటే తిండికి వాళ్ళకి ధాన్యం అంతా ఇచ్చేసి వాళ్ళని పిలుచుకున్నారు. వీళ్ళకే అసలు తిండి లేక పిల్లల్ని చంపుకొని తింటున్నారు. పక్క వాళ్ళు శత్రువు ఏమనుకుంటున్నాడు, అబ్బో వాళ్ళకి ఎక్కువ బత్యం ఉంది కామాలో, ఆ బత్యము ఇంకా మిగతా సిరియన్లకి హిత్తీయులకు ఐగుప్తీయులకు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు వీళ్ళు కలిసి మన మీదకి వస్తున్నారు, మనం తట్టుకోలేమని చెప్పని అక్కడి నుంచి పారిపోయి అన్ని ఉన్నట్టుగా గుర్రాలని రథాలని తిండిని అన్ని విడిచిపెట్టి పారిపోయారు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయండి? నువ్వు నమ్మితే దేవుడు ఏమైనా చేయగలడు. అది అసాధ్యమైన కార్యం. ఇశ్రాయేలీయులకు చూసి వాళ్ళు ఈ లోపల తిండి లేక బిడ్డలను చంపుకొని తినే స్థితిలో వీళ్ళు ఉంటే, శత్రు సైన్యాలు భయపడి పారిపోయారు. ఏమనుకుంటున్నారు? బత్యం మనకి ఆ రాజుగారు ఐగుప్తులకి హిత్తీయులకి బత్యం ఇచ్చి వీళ్ళకి తిండి లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, దేవుని కార్యాలు నీ ఎలా ఉంటాయంటే నీ శత్రువులు ఆ విధంగా అనుకుంటారు నీ గురించి. నువ్వేం చేయకపోవచ్చు, వీళ్ళమ్మో ఇంత గొప్పవాళ్ళ, వీళ్ళు ఇంత ఘనమైనటువంటి కార్యాలు చేశారా, వీళ్ళకి ఇంత అండుందా అనే ఆలోచన దేవుడు తెస్తాడు నీ శత్రువుకి. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాల్లో ఇటువంటి ఉన్నతమైన స్థాయిని దేవుడు తెస్తాడు. మన వల్ల కాదు, మనం తెచ్చుకోలేము ఈ స్థాయిని. ఈ కాపుదల మన వల్ల కాదు, ఈ రక్షణ మన వల్ల కాదు, ఈ విడుదల మన వల్ల కాదు. నువ్వు కేవలం ప్రభువు నమ్మి విశ్వాసం ఉంచి నడుస్తూ ఉంటే నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇక్కట్లలో దేవుడిని కార్యం చేస్తాడు. నీ శత్రువులు దాని గురించి ఆశ్చర్యపడే విధంగా, పారిపోయే విధంగా చేస్తాడని చెప్పని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చేయాల్సిన పని ఒకే ఒకటి ఏంటంటే, ఆయన పైన పూర్తిగా ఆనుకొని విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మకం ఉంచి జీవించడం మాత్రమే మనం చేయాల్సిన పని. అలా నువ్వు చేయగలిగితే ఒకసారి ఈ రాత్రి నీవు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మన జీవితాల్లో మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి ఇది సమయము. నువ్వు పరీక్షించుకోవాలంటే నీకు ఇది సమయం. ఇది కనుక నువ్వెంత విశ్వాసంగా ఉన్నావో, నీ పట్ల దేవుని కార్యం జరిగిందా జరగలేదా అంటానికి ఇది నీకు పరీక్షని నువ్వు గమనించవలసిన వ్యక్తివై ఉన్నావని వాక్యం సెలవిస్తోంది. కనుక ఈ విధంగా వాళ్ళు పారిపోయినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ కుష్టివారు వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఏమని? అయ్యా మేము ఇట్లా బయటికి వెళ్ళామయ్యా ఆహారం కోసమని, చనిపోతాం కదా అని ఆడికి వెళ్ళాము, వాళ్ళు చంపితే చేద్దాం, ఇస్తే తిందామని వెళ్ళాము, అక్కడ ఎవరు లేరయ్యా, ఖాళీగా ఉంది, మేము కొంత తెచ్చుకున్నాము అని వాళ్ళు చెప్తే రాజు అంటున్నాడు, ఈ మాట చెప్తే ఏమని చేయాలి రాజు? కుష్టివారు వెళ్ళి చెప్పారు, వాళ్ళు తెచ్చుకున్నారు, చూశారు, అక్కడ ఎవరు లేరు, వాళ్ళు కొంత తెచ్చుకొని రాజుగారికి వాళ్ళు అదే మనం తినుండకూడదురా, రాజుగారికి చెప్తామని చెప్పి వెళ్ళి చెప్పారు. వాళ్ళు చెప్పిన రాజు ఏం చేయాలి? మన దేవుడు గొప్ప దేవుడు కదా, మన సహాయం చేశాడేమో అని నమ్మాలన్నా వద్దా? ఈ రాజు నమ్మట్లా. మనం కూడా ఎంత కొన్ని విషయాల్లో మన కళ్ళ ముందు కార్యాలు జరుగుతున్నా కూడా అనుమానం మనకి, అమ్మో ఏం జరుగుతుందో, ఈ దేవుడా ఏం చేస్తాడో ఈ దేవుడు. నమ్మితే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు కదా నీకు. అది నీకు అసాధ్యమే, నాకు అసాధ్యం, అది నీ వల్ల కాదు, మన వల్ల కదా కార్యం చేయాలంటే. ఇప్పుడు కాదు కదా, ఎప్పటికీ చేయలేము మనం ఆ కార్యాన్ని. కానీ ఆయన సాధ్యపరిచే దేవుడు కదా మనం నమ్మిన దేవుడు, ఆయన పైన విశ్వాసం ఉంచాలి కదా. ఈ రాజుగారు నమ్మట్ల. చదవండి అన్నమాట 11వ వచనం. 11వ వచనం. వాడు ద్వారపాలకులను పిలిచెను, వారు లోపలనున్న రాజు ఇంటిలో వారితో ఈ సమాచారం తెలియజేయగా ఏమని తెలియజేశారు? అయ్యా అక్కడ ఎవరు లేరయ్యా, దండుపేట నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా, అక్కడ చాలా ధాన్యం ఉంది, చాలా బంగారం ఉంది, వస్త్రాలు ఉన్నాయి, కాబట్టి మేము తెచ్చుకున్నామయ్యా, మీరు కూడా వచ్చి తెచ్చుకోండి అని చెప్తే తెలియజేయగా 12వ వచనం. రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును, మనం ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసి ఉన్నది. వాళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళకాడ బత్యం చాలా ఉంది, ఈ బత్యము సిరియన్లకి మరియు హిత్తీయులకు ఐగుప్తీయులకి ఇచ్చి వాళ్ళని పిలుచుకున్నారని చెప్పని వాళ్ళు అనుకుంటా ఉంటే, అర్థమవుతుందా మీకు?
శత్రువులకేమో వీళ్ళ దగ్గర చాలా ధాన్యం ఉందయ్యా, ఆ ధాన్యము హిత్తీయులకు ఐగుప్తులకు ఇచ్చేసి మనమే తీసుకొచ్చారు వాళ్ళని చెప్పని వాళ్ళు అనుకుంటా ఉంటే ఈ రాజు అంటున్నాడు వాళ్ళు మనకు ఆహారం ఎంచకంత వాళ్ళకి తెలుసు. చూసారా ఎంత అవిశ్వాసమో రాజుకి. దేవుడు నీ యొక్క స్థితి ఏమి వాడికి తెలియకుండా నిన్ను గొప్ప చేశాడు. ఈ విషయంలో ఈ ఇజ్రాయేలు ప్రజల్ని వాళ్ళ యొక్క బిడ్డలను చంపుకునే స్థితి వాళ్ళకి తెలియనివ్వకుండా వాళ్ళని గొప్ప చేశాడు దేవుడు. అయితే ఇప్పుడు రాజు ఏమనుకుంటున్నాడు, మనకు చిటి లేదని వాళ్ళకి తెలిసిపోయింది అబ్బాయి, కనుక వాళ్ళు చదవండి, వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన యెడల మనం వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచున్నారని వారితో నేను. రాజు అంటున్నాడు, అబ్బాయి వాళ్ళు పారిపోలేదు, మనకు తిండి లేని సంగతి వాళ్ళకి అర్థమైపోయింది, కాబట్టి వాళ్ళు దూరంగా వెళ్ళి పొలంలో పొంచి ఉన్నారు, దండుపేట నుంచి వెళ్ళిపోయి. ఇప్పుడు మనము ఈ ఆహారం కోసం వచ్చామంటే వాళ్ళు మన పైన పడతారని చెప్పని ఇంకా అనుమానమే. దేవుడి కార్యం చేసాడేమో, కృష్టి వరకు తెచ్చుకున్నారే, దేవుడు మన ప్రార్థన విన్నాడేమో, మన ఆకలి తీర్చాడేమో దేవుడు అన్న విశ్వాసం వారికి లేకుండా పోయింది. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నీ విశ్వాసం ఎంతో పరీక్షించుకోమని వాక్యం సెలవిస్తోంది. నీకు అసాధ్యమే, నీకు ఏ దారి లేదు. పెద్దలు అంటారు, ఏ దారి లేనివాడికి ఏ దిక్కు లేనివాడికి మరి సామెత మాత్రం అంటామని, సామెత అంటాం కేవలం ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అని. కానీ ఆ స్థితి మనకు వచ్చేసరికి దేవుడిని నమ్మం. మరలా దేవుడే దిక్కు అనే మనము ఏ దిక్కు లేదు, మనకి ఏ దారి లేదు, ఆయన దిక్కు ఆయన దారి అంటే మరి ఉండాలి కదా, ఆ స్థాయిలో ఉండమే, ఆ విశ్వాస కనుపరచమే. నా వల్ల కాదు, నా చేత కాదు, నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, ఇది నా వల్ల కాదు, అదిగో ఆయన ఉన్నాడు, ఆయన వైపు చూస్తాను నేను అనేటువంటి విశ్వాసం కోల్పోతాం మనం. గమనించాలి, దేవుని బిడ్డకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. అయితే నువ్వేం చేయాలంటే ఆయన బిడ్డగా ఉండటానికి ఇష్టపడాలి. నేను చెప్తాను, పరలోకమందున్న మా తండ్రి అంటాం, నేను అలా ప్రార్థన చేస్తా. మీరు ఏమండి, అందరం అలాగే చేస్తాం ప్రార్థన. ఏమంటాం, పరలోకమందున్న మా తండ్రి, ఆయన తండ్రి అంటున్నాం కదా. అప్పుడు మనం ఏమై ఉండాలి కదా. మరి ఆయన తండ్రే నువ్వు బిడ్డగా ఉన్నావా? ఇది ప్రశ్న. ఆయన తండ్రే, ఆయన 100కి 100 పాళ్ళు ఆయన తండ్రి, ఆయనకు అర్హత ఉంది. ఆయన తండ్రిగా ఆయన పిలువబట్టడానికి ఆయన అర్హత కలిగిన వాడు ఆయన తండ్రి. అయితే బిడ్డగా నీకు అర్హత ఉందా? ఈ రోజున ఎవరో కోటీశ్వరుడు ఉంటే ఆ కోటీశ్వరుడి దగ్గర పోయి నేను నాన్న అంటే వాడు నన్ను చేర్చుకుంటాడా తండ్రిగా? ఎందుకని? ఎవరు అనేది, ఎవర్రా నువ్వు, నేను తండ్రి నీకు అండ. మరి ఆ లెక్కన ఎవరో పోయి అంటే ఒప్పుకోడు కదా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రే, నువ్వు కుమారుడుగా ఉండకుండా అర్హత లేకుండా నువ్వు వెళ్ళి తండ్రి అంటే నీ మాట వింటాడా? అందుకే యెషయా అంటాడు కదా, దేవుడు ఏమంటాడు, మీ ప్రార్థన నాకు వినబడటం లేదు. కారణం ఏంటి? మీ దోషములు మీ పాపములు నాకు మీకు అడ్డుగా ఉన్నాయి. ఈ రోజున ఇంత కనికరం చూపే దేవుడు, ఇంత ప్రేమ చూపే దేవుడు, ఇంత నీ కొరకు ముందుగా అన్ని సిద్ధపరిచి పెట్టే దేవుడు, నీ కొరకు శత్రువులను చేయటము పారదోలే దేవుడు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? కారణం? నీ విషయంలో, నీ కార్యంలో, నీ సమస్యల్లో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీకున్నటువంటి వేదనల్లో దేవుడు పట్టని ఉండడానికి కారణం ఎవరు? దేవుడా? దేవుడు కాదండి. నేనే కారణము, నువ్వే కారణం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు విశ్వాసం ఉంచి ఆయన పైన నమ్మకం ఉంచితే దానికి అర్హతగా మనకు ఉండాలి. ఆయన మన నమ్మకం ఉంచడానికి అర్హత ఉండాలి. అర్హత లేకుండా నమ్మకం ఉంచితే అది వీలు పడదని వాక్యం సెలవిస్తుంది. కనుక వీళ్ళకి దేవుడు చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఈయన ఇప్పటికి నమ్మట్ల రాజుగారు నమ్మట్ల. అబ్బాయి వాళ్ళు ఎందుకు పోయారు తెలుసా? మనకు అన్నం లేని సంగతి, మనకి ఆహారం లేని సంగతి వాళ్ళకి తెలిసింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దండుపేట నుంచి దూరంగా వెళ్ళి దాక్కున్నారు. మన అన్నం లేకుండా అక్కడికి వెళ్తాం కదా, వెళ్ళగానే వాళ్ళు మన పైన వాళ్ళు దాడి చేస్తారని చెప్పని చెప్తున్నారు ప్రజలకి. కానీ వాళ్ళు ఏమనుకుని వెళ్ళారు? రథములు వచ్చాయి, హిత్తీయులు ఐగుప్తీయులు వాళ్ళకి
సపోర్ట్గా వచ్చారు, వీళ్ళు వాళ్ళకు బత్యం ఇచ్చి వాళ్ళని పిలుచుకున్నారు అంటే వీళ్ళ దగ్గర చాలా బత్యం ఉంది, మనం జాలర బాబు అని పారిపోయారు వాళ్ళు. అది దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చేటువంటి ఆసరా, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి ఆశ్రయం, ఆయన ఇచ్చేటువంటి గొప్ప ధీమా. మనమైతే ఆయన ధీమాను, ఆయన ఆశ్రయాన్ని తేలిక తీసుకుంటున్నాం. మనం ఇంత గొప్ప దేవుడిని నమ్మిన నీవు, ఇంత గొప్ప దేవునికి బిడ్డగా నువ్వు అనుకున్న నీవు మరి ఎందుకు ఆయన బిడ్డగా ఉండలేకపోతున్నావంటే, ఎందుకు నమ్మలేకపోతున్నావంటే మనలో ఉన్న విశ్వాసము స్థిరంగా లేదు, మనం దానికి అర్హులము కాదని మన మనస్సాక్ష్యం అంతా చెప్తాం. అందుకే మనము దేవుని యొక్క కార్యాలకి మనం పూర్తిగా నమ్మకాన్ని పెట్టలేకపోతాం. కారణం ఏంటి? మనలో నమ్మకం లేదు. నేను అర్హుడినా దానికి, నర్హుడిన దానికి కాదండి. అలాంటి అనుమానము నీ జీవితంలో ఉండకూడదు. విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా దేవుని పైన అనుమానం ఉండకూడదు. నా దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు, నా పరమ తండ్రి అయినా నేను ఆయన బిడ్డగా ఉన్నాను, నన్ను చేర్చుకున్న దేవుడు నా సమస్తం చేస్తాడు అని అంటాడు. ఆయన బిడ్డలు కేవలం నిద్రిస్తూ ఉండగా 127వ కీర్తన 1-2 వచనాలు, 127 కీర్తన 1-2 వచనాలు, 127 1-2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టుకునే ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయువాడు మేలుకొనుట వ్యర్థమే. ఒక్కరు ఎవరమ్మా? మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూసారా? నువ్వు ఆయన ప్రియులుగా ఉండటానికి ఇష్టపడితే, నువ్వు ఆయన దేవుడు నా ప్రియులు వీళ్ళు అని నిన్ను చేర్చుకునే పని అయితే, అలా నువ్వు ఉండగలిగితే, నువ్వు నిద్రిస్తూ ఉంటే నీ సమస్యలను తీరుస్తాడు. నీకోసం అన్ని ఆయన సిద్ధపరిచాడు. నువ్వేం ప్రయాసపడద్దు, కేవలం నిద్రించు. నువ్వు అంతే, నువ్వు ప్రయాసపడద్దు, అసలు నిద్రించు, నువ్వు కావలి కాయొద్దు, నువ్వేం ప్రయాసపడద్దు. ఆయన మాట విను, ఆయన బిడ్డగా జీవించు, నిద్రించు ప్రశాంతంగా. నీ భారం ఆయన పైన వేసే, ప్రభా నువ్వు అడిగావు కదా, నా భారం వేస్తున్నాను, నేను నిద్రపోతున్నాను అంతే, నాకు తెలియదు ఏం చేస్తావో. నీకు మేలే చేస్తాడు దేవుడు, ఎప్పుడు కీడు చేయడు. ఈరోజు నీకు మేలు జరగట్లేదంటే, నాకు మేలు జరగట్లేదంటే కారణం దేవుడు కాదండి, ఆయన సమస్తం ఇవ్వగల దేవుడు, మనమే దానికి కారణం. అయితే ఈ రాత్రి దేవుని మాటలు వింటాం. మన జీవితాల్లో ఆ రోజు సిరియన్లకి వీళ్ళు భయపడి షోమ్రోన్ ప్రజలు గడగడలాడిపోతూ ఉంటే దేవుడు చొరవ చేసుకున్నాడు. ఈ రోజున నువ్వే సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, సమస్తాన్ని దేవుడు నీకంటే ముందుగా నిన్ను చూడటానికి, నిన్ను దర్శించడానికి, నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ యొక్క విడుదల పొందడానికి అర్హత లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. నువ్వు అర్హతను సంపాదించావంటే ఆయన కార్యాన్ని జీవితంలో గొప్పగా చూస్తావని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కనుక ఈ రాత్రి వారి యొక్క జీవితంలో మనం చూసాము. రాజుగారు అయితే ఇంకా అనుమానమే రాజుగారికి. కుష్టివేద గలవాడు వెళ్ళి వాళ్ళు తిని, వాళ్ళు తెచ్చుకొని, వాళ్ళు దాచుకొని, అయ్యా అక్కడ వాళ్ళు వెళ్ళిపోయారే సిరియల్నంతా, హ్యాపీగా ఉన్నాం మేము, చాలా సొమ్ము తెచ్చుకున్నాము, ఇంకా ఉంది ధాన్యం ఉందయ్యా, రండి తెచ్చుకోండి, ఆహారం తెచ్చుకోండి అంటే ఈ రాజుగారు నమ్మట్లా. దేవుని పైన అనుమానం. నిజమే కదా, మన దేవుడు నా మొర విన్నాడేమో, మన శ్రమ ఆయన చూసాడేమో, మన కార్యం జరిగించాడేమో అని నమ్మట్లా. అయితే అప్పుడు రాజుగారి దగ్గర ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా ఇప్పుడు మనము ఇలాగే ఉంటే ఆహారం లేక మొత్తం చచ్చిపోతాం, ఉన్న ప్రజలంతా చేస్తాం. అయితే అందరం తెచ్చాకంటే ఒక 5గురిని పంపిద్దాం ఆడకి. చెప్పారు కుష్టివేద గలవారు, వాళ్ళు చెప్పిన విధంగా ఆ ధనులే పంపిద్దాం. పోతే 5గురే పోతారు, వస్తే మనకి మేలు కలుగుతుంది. ఇక్కడ నుండి అందరం చేస్తాం కదా అంటే ఆ సలహా తీసుకొని 5గురిని పంపించాడు. 5గురు వెళ్ళి చూసి వచ్చారు. రాజా వీళ్ళు చెప్పింది వాస్తవమే రాజా, చాలా ధాన్యం ఉంది, చాలా బట్టలు ఉన్నాయి, చాలా బంగారం ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు, ఖాళీగా ఉందని చెప్పంటే అప్పుడు వెళ్ళి అందరికి రాజుగారు చెప్పారు, వెళ్ళి దేవుడు మన కార్యం చేశాడు, తెచ్చుకోపండి అంటే అందరూ వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఈ కార్యం చూడటానికి చదువుదాం 16వ వచనం.
16వ వచనం. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకున్నది. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల ఎవరలు అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు అనుకుని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబొట్టుకు నిర్ణయం పడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారంగా ద్వారమందు జనుల తొక్కుడు చేత అతడు మరణమాయను. నమ్మలేదు. దేవుని గొప్ప కార్యాన్ని నమ్మని వ్యక్తి, రాజుగారి యొక్క అధిపతి దేవుని యొక్క కార్యం నమ్మకపోతే, ప్రవక్త చెప్పాడు కదా, నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు, తినలేవని చెప్పంటే, అదేవిధంగా ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. ఆ రాజుగారేమో ప్రవక్త దగ్గరకు వస్తున్నాడు. ఎందుకని? ప్రవక్త చెప్పాడు, దేవుడు కార్యం చేశాడని చెప్పని ఆ కృతజ్ఞత చెప్పడానికి వస్తూ ఉంటే ఆ జనం యొక్క తొక్కిడికి ద్వారం అన్నాడు ఈ యొక్క అధిపతి. ఆ జనాలు వస్తుపోతూ కింద పడి తొక్కిపడేశారు, ఆయన్ని. చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని కార్యాలు నమ్మే వ్యక్తిగా ఉన్నావా, లేక దేవుని కార్యాన్ని తిరస్కరించే వ్యక్తిగా ఉన్నావా? నమ్మేవంటే నీకు సమస్తం సాధ్యమే. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మితే అసాధ్యమైన కార్యాలు జరిగించే దేవుడు నీలో ఉన్నాడు, నీకున్నాడు, చూస్తావు. నువ్వు కానీ నమ్మకపోతే, ఇదిగో ఈ వ్యక్తి ఏ విధంగా మరణించాడో అలాగున నిత్య నాశనానికి గురైపోయే స్థితి మనకు రాబోతుంది. గమనించండి. ఈ రోజునే ఓ తీర్మానానికి వద్దాం. దేవా, నువ్వు గొప్ప కార్యం చేసే దేవుడు, నా పట్ల ఎన్నో కార్యాలు జరిగించావు, ఇంకా జరిగించడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడు నేను నమ్మకం మాత్రం ఉంచాలి ప్రభా. ఆ నమ్మకం నాకు ఇవ్వమని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నమ్మకాన్ని నీకు ఇచ్చి గొప్ప దీవెనతో ఆశీర్వాదంతో వర్ధలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు కృప ఆశీర్వాదము దేవుడు మనందరూ సదా అనుగ్రహించను గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, ఈ రాత్రి ఉన్నతమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చారు అయ్యా. షోమ్రోన్లో భయంకరమైనటువంటి కరువు, సిరియా రాజు ప్రభా పగడ్బందీగా ముట్టడి వేశాడు. కడుపును పెట్టిన బిడ్డని చంపుకొని తినేటువంటి కరువునైనా ఆ వివాదాన్ని రాజుగారి దగ్గర తెస్తే రాజు బట్టలు చించుకొని ప్రాకారాల మీద ఏడ్చుకుంటూ తిరిగాడు ప్రభా. అలాంటి భయంకరమైన స్థితిలో మీరు మీ బిడ్డలైన మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ప్రభా మీరు దృష్టించారు. మీరు వారికి మేలు చేయటానికి సిద్ధపడ్డారు. దేవా, ప్రవక్త ద్వారా మీరు అభయాన్ని ఇచ్చారు. అయితే ప్రవక్త మాట ఆలకింపలేక, దేవుని యొక్క నామాన్ని ఘనపరచలేక, దేవుని యొక్క గొప్పతనాన్ని తండ్రి అంచనా వేయలేక, మీపై నమ్మకం ఉంచలేక తండ్రి, అధిపతి ప్రభా ఆకాశపు కిటికీలు విప్పినా కూడా అట్టి కార్యం జరగదని అపనమ్మకంతో జీవించాడు. రాజు కూడా ప్రభా మీ కార్యాన్ని నమ్మక సిరియన్లు మన పైన ఏదో కుయుక్తి పన్నాగం పన్ని ఉన్నారని చెప్పని అనుకున్నాడు. అయితే ప్రభా మీ కార్యం జరిగించిన విషయం తండ్రి వారు కన్నులారా చూశారు ప్రభా. దేవా, ఈ రోజున మీరు చేసే కార్యాలు మా కంటికి కనబడట్లేదు, మా చెవులకు వినబడట్లేదు ప్రభా. అల్ప విశ్వాసంగా జీవిస్తున్నాం తండ్రి. మీరు మాకు తండ్రిగా ఉన్నారు. తండ్రిగా మీరు అర్హులనైనా బిడలుగా మేమే అర్హత కోల్పోయి ఉన్నాం తండ్రి. ఈ రాత్రి తండ్రి మా దోషములు, మా పాపములు, మా అల్ప విశ్వాసాన్ని దయతో క్షమించండి, మన్నించండి అయ్యా. అసాధ్యమైన కార్యాలు మా దేవుడు సాధ్యపరచోడని నమ్మి మీ కార్యాలతో మా జీవితం అన్వయించుకొని గొప్పగా సాక్షులుగా జీవించే కృప మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి తండ్రి విన్న వాక్యం ద్వారా మాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని అయ్యా, ఈ లోక సంబంధమైన జీవితాన్ని, పాపపు జీవితాన్ని ఇప్పుడే తండ్రి సమాధి చేసి నూతన జన్మతో, నూతన అనుభవంతో మీ యొక్క కృపను ఆస్వాదించే వారంగా, మీ దీవెను పొందుకునే వారంగా, మీ పైన విశ్వాసం ఉంచే వారంగా ఉండులాగున కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి విన్న మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి మా జీవితాల్లో గొప్ప దీవెన పొంది
మీకు మహిమార్థం జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని, మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకొనచ్చు ఈ రాత్రికాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి అతి వినయంతో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలో సకల పరిశుద్ధులకును, ముఖ్యంగా మీ పైన విశ్వాసం ఉంచి అసాధ్యమైన కార్యములు సాధ్యపరిచే దేవుడు నాకున్నాడని మీ పైన ఆనుకొని జీవించడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలమ్మా, వందనాలండి, వందనాలు.